నమస్తే అండి. నేను అపరాజిత 19. మీకు విఠల ఆలయం గురించి చెప్తానండి. విఠల టెంపుల్ మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి నడవాలండి. కొండ ప్రాంతం కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మన సొంత వాహనాలను కూడా టెంపుల్ దగ్గరకు వెళ్ళనివ్వరండి. పార్కింగ్ ప్లేస్లో పెట్టి నడిచైనా లేకపోతే ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయండి. టికెట్ వచ్చి 10 రూపాయలండి. దాని మీదైనా వెళ్ళవచ్చు. నడిచి వెళ్ళిన రోడ్డుకు అటువైపు ఇటువైపు విఠల బజార్, లోకపావని, పుష్కరిణి, చిన్న చిన్న దేవాలయాలు, మండపాలు, కొబ్బరి తోటలు ఎంతో రమణీయంగా ఉంటుందండి. విఠల టెంపుల్ చూడటానికి టికెట్ ఉంటుందండి. విఠల టెంపుల్ హంపి నగరంలో అతి ముఖ్యమైన దేవాలయం. దీని లోపల భారీ ముఖద్వారాలతో 3 వైపులా ఉత్తర, దక్షిణ, తూర్పు దిశల వద్ద పెద్ద పెద్ద గోపురాలు కలిగి ఉంటుంది. విఠల ఆలయం శాసనాలలో విఠలేశ్వర ఆలయంగా పేర్కొనబడినది. దీని ఉనికి క్రీస్తు శకం 1422-46 కాలం నుండి మనకు తెలుస్తుందండి. అయితే తర్వాత రాజులు చాలా కొత్త కట్టడాలను ఈ సముదాయం లోపల జత చేశారు. శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1509-1729 కాలంలో గణనీయమైన మార్పులు చేశారు. అయితే మూల విరాట్టు కాకుండా ఆలయ ప్రాంగణంలో ఉన్న దేవీ విగ్రహము, కళ్యాణ మండపము, ఉత్సవ మండపము, 100 స్తంభాల మండపము, సంగీత స్తంభాల మండపము, ఎంతో ప్రఖ్యాతి అయిన రాతి రథము, దాని ముందు గరుడ విగ్రహము ఉన్నాయి. 12.2 మీటర్ల ఎత్తైన పెద్ద ధ్వజస్తంభము తూర్పు గోపురానికి ముందుగా ఉనికిలో ఉండేది. కానీ ఇప్పుడు శిథిలమై ముక్కలు సాక్ష్యాలుగా నేల మీద కనిపిస్తున్నాయి. మీరు హంపి కనుక వెళితే తప్పకుండా చూడవలసిన ప్రదేశము విఠల టెంపుల్. ఈ ఆలయంలో పూజలేమీ జరగవండి. ఈ టెంపుల్లోని విగ్రహాలను కమలాపురం మ్యూజియంలో ఉంచారు. మనం చూడవచ్చు. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఓం నమః శివాయ.